ఇక్కడ ఒక ఆర్టికల్ రాశారు. సో జూబ్లీ హిల్స్లో భిన్నంగా ఓటర్ పల్స్, ఒక్కో డివిజన్లో ఒక్కో పార్టీకి ఆదరణ, ఎన్నికలను బట్టి మారుతున్న ఆధిపత్యం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో డివిజన్ల వారీగా పార్టీలకు వచ్చిన ఓటులు చూసుకుంటే షేక్పేటలో కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయండి. గతంలో 1,11,075 ఓట్లు వచ్చినాయి షేక్పేటలో. ఇక ఎర్రగడ్డలో 11,000 కదా, అది 11,175 ఓట్లు కదా, సారీ. షేక్పేటలో కాంగ్రెస్కి ఎక్కువ వచ్చాయి. షేక్పేట తప్ప ఇక ఎక్కడ ఎక్కువ రాలేదు కదా, అంతే. షేక్పేటలోనే బలంగా వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు. సో మిగతా అన్ని చోట్ల గతంలో ఆయనకి ఎక్కువ వచ్చినాయి, మాగంటి గోపీనాథ్కి. మరి ఈసారి ఏం జరిగిద్దో చూడాలి. అందరూ అనుకుంటారు జూబ్లీ హిల్స్లో ఏదో జరగబోతుందని. కొంత జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్కి అయితే కేక్ వాక్లా ఉండే పరిస్థితి కనపడతలేదు. గ్రౌండ్లో పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నట్టుగా చెప్తున్నారు. అంత సునాయాసంగా, అంత అద్భుతంగా, ఈజీగా గెలిచే అవకాశం అయితే లేదంట. అందుకే కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొత్తం దింపింది, ఏకంగా మైనార్టీకి ఒక మంత్రి పదవి ఇచ్చింది. ముఖ్యమంత్రే దాదాపు 4-5 రోజులు అక్కడ పర్యటన చేయబోతున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. ఎందుకంటే అనుకున్నంత ఈజీగా అక్కడ విజయం వచ్చే అవకాశం లేదనే ఒక ఇన్సైడ్ టాక్. దాని గురించే కొంత ఎట్లయినా గెలవాలని కాంగ్రెస్ పార్టీ మొండి పట్టుతో మొత్తం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది. ఇక్కడ ఫలితాలు భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే పార్టీ నేతలు, కేడర్ భారీగా మోహరించాయి. బస్తీ, కాలనీ సంఘాలతో పాటు కుల సంఘాలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్ అనగా అందరికి గుర్తొచ్చేది సంపన్నులు ఉండే ప్రాంతం. కానీ నియోజకవర్గ జనాభాలో అధికంగా ఉన్నది పేద, మధ్యతరగతి వర్గాలే. జూబ్లీ హిల్స్ ప్రాంతం ఆ నియోజకవర్గ పరిధిలో లేకపోవటం మరో విశేషం. తెలుసా, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ ఉండదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్ ప్రాంతం, ఆ ప్రాంతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాదు, అది ఖైరతాబాద్ నియోజకవర్గం. అది ఇందులో ఉండేవన్నీ వేరే ప్రాంతాలు అన్నమాట. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ నైసర్గిక స్వరూపం, అక్కడ ఏ వర్గం ఓటర్లు ఎంతమంది ఉంటారు, గత ఎన్నికల్లో ఎవరు ఎటువైపు మొగ్గు చూపారు, ప్రస్తుత పరిణామాల్లో వచ్చిన మార్పు ఏంటి, ఇప్పుడు అక్కడ ఓటర్ల ఆదరణ ఎవరికి ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి మొత్తం. షేక్పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్ నగర్, వెంగళరావు నగర్, యూసఫ్గూడ, సోమాజిగూడ ఉన్నాయి. అన్ని డివిజన్లలో కూడా భిన్న వర్గాల ఓటర్లు ఉంటారు. ఎన్నికల్లో తీర్పును భిన్నంగా ఇస్తారు. ఒక్కో డివిజన్లో ఒక్కో పార్టీకి ఆదరణ ఎక్కువగా ఉంటుందని గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. సో ఏ డివిజన్లో ఎట్లా ఉండబోతుందని చెప్తున్నారు వీళ్ళు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లో షేక్పేట ఒకటి. సుమారు 55,000 మంది ఓటర్లు ఉన్న ఈ డివిజన్లో మైనార్టీలు ఎక్కువగా ఉంటారు. షేక్పేటలో కాలనీలు, బస్తీల కలయికతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. దిగువ, మధ్యతరగతి వర్గాలు ఇక్కడ ఉంటారు. 2018 జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినా 2020 గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం వైపు నిలిచారు. 23 అసెంబ్లీ ఎన్నికలు, 24 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం సాధించింది. ఈసారి ఎంఐఎం మద్దతు ఉన్నదని కూడా ఉప ఎన్నికలతో తమదే పైచేయి అంటుంది కాంగ్రెస్. అయితే బీఆర్ఎస్ హయాంలో సంక్షేమ పథకాలు లబ్ధిదారులు షేక్పేటలో అధికంగా ఉన్నారని, వారంతా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పైన సానుభూతితో తమకే ఓటేస్తారని బీఆర్ఎస్ చెప్తుంది. అయితే ఇక్కడ బీసీ, ఓసీ ఓటర్లు తమ వైపు ఉన్నారని బీజేపీ చెప్తా ఉంది. అక్కడ పెద్దగా బీసీ, ఓసీ ఓటర్లు అంతగా లేరు. నియోజకవర్గంలో అత్యంత కీలకమైన డివిజన్ బోరబండ. మైనారిటీలు, పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండే ఈ డివిజన్లో పట్టు సాధించడం అన్ని పార్టీలకు కత్తి మీద సాము లాంటిదే. ఇక్కడ 62,000కు పైచిలకు ఓటర్లు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2020 జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇక్కడ బీఆర్ఎస్ పైచేయి సాధించింది. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు అధిక ఓట్లు వచ్చాయంట. ఇక రహమత్ నగర్, ఎర్రగడ్డకు ప్రత్యేక స్థానం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అతిపెద్ద డివిజన్గా రహమత్ నగర్ ప్రత్యేక స్థానంలో ఉంది. సుమారు 65,000 మంది ఓటర్లు ఈ డివిజన్లో ఉన్నారు. మైనార్టీలు 60% ఉంటారంటండి. వీరితో పాటు పేదలు, బీసీలు ఉండే బస్తీలు అధికం. దివంగత నేత పీజీఆర్ తన తల్లిదండ్రుల పేరిట స్థాపించిన ఎస్పీఆర్ హిల్స్ సుమారు 23,000 మంది ఓటర్లు ఉన్నారు. కార్మిక్ నగర్లో 21,000 మంది దాకా ఉంటారు. జవహర్ నగర్, ఓం నగర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి బస్తీల ఓటర్లు కూడా కీలకం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన ఓటర్లు 2020 గ్రేటర్, 23 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు నిలిచారు. 24 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ అందించారు. సో ఈసారి ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతలు అంతా ఇక్కడే మోహరించారు. ఇక ఎర్రగడ్డ డివిజన్లో చూసుకుంటే బస్తీలతో పాటు కొన్ని కాలనీలు ఉన్నప్పటికీ ఇక్కడ మైనార్టీలే కీలకం. అయితే జనప్రియ, కల్పతరు, బ్రిగేడియర్ వంటి బహుళాంతస్తుల అపార్ట్మెంట్లు కూడా ఈ డివిజన్లోనే ఉన్నాయి. ఆయా అపార్ట్మెంట్లో సుమారు
12,000కు పైగా ఓటర్లు ఉన్నారు. సైలెంట్ ఓటర్లంతా ఇక్కడే ఉండటంతో డివిజన్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నది చెప్పడం కష్టమే. 2018లో కాంగ్రెస్కు, 20 గ్రేటర్ ఎలక్షన్స్లో ఎంఐఎంకు, 23 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు, 24 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆధిక్యం వచ్చింది. అయితే బీజేపీ కూడా అత్యధికంగా ఇక్కడి నుంచే ఓట్లు పోలవుతాయి. గతంలో మనం చెప్పినట్టుగా ఎక్కడైతే ఈ అర్బన్ ఓటింగ్ అంటే ఈ అపార్ట్మెంట్ వాసులు వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కొంత బీజేపీ వైపు నిలబడే అవకాశం ఉంది. సో చూడాలి. అంత ఈజీ అయితే అంటే నవీన్ యాదవ్ అనుకున్నంత ఈజీగా, కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత ఈజీగా అయితే ఇక్కడ పరిస్థితులు లేవు. కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. సిట్యుయేషన్ చూడాలి. అంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ గెలుపు అంత కేక్ వాక్లా ఉండబోదని చెప్తున్నారు ప్రజలు. చూడాలి మరి ఏం జరిగిద్దో.